ఉంది. ఆదికాండం 1:2 మనం గమనిస్తే సృష్టిని సృష్టించినప్పుడు కూడా ఆయన అక్కడ ఉండినట్లుగా మనం గమనిస్తాం. పాత నిబంధన గ్రంథమునందు మోషే దినములలో ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ సమయమునందు కూడా నిర్గమాకాండం 31 మొదటి 5 వచనాల్ని మనం చదివినట్లయితే సాక్ష్యపు గుడారపు నిర్మాణపు పనులలో కూడా ఆత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్ముడు వారి మధ్యన ఉండినట్లుగా మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల కాలంలో కూడా న్యాయాధిపతుల గ్రంథము 6:34, 14, 5, 6లో కూడా పరిశుద్ధాత్ముడు వారిని ఏ విధంగా ప్రేరేపించాడో రేపాడు ఆ విషయాన్ని అంతటి కూడా మనం అక్కడ చదువుకోగలుగుతాం. రాజుల కాలంలో పరిశుద్ధాత్ముడున్నాడు. ప్రభువైన క్రీస్తు కాలంలో పరిశుద్ధాత్ముడున్నాడు. క్రీస్తు అహరోనుడు అయిన తర్వాత కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు 5:3లో మనం చదివితే అక్కడ కూడా మనకు పరిశుద్ధాత్ముడు ఉండినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. క్రీస్తు అహరోను అయిన తర్వాత కూడా ఆ తర్వాత పత్రికలన్నీ కూడా రాయించింది పరిశుద్ధాత్ముడే అని మనకు అర్థమవుతుంది. 2వ పేతురు 1:20-21 వచనం 2 కూడా మనము చదివినట్లయితే ఆ దినములలో మరియు వారు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనే మాటను మనం చదువుతా ఉన్నాం.